హే హాయ్ గైస్, మనమైతే మేడారం జాతరకి మొత్తం ఫ్యామిలీ అంతా సెట్ అయిపోయినాం, రెడీ అయినాం. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. చూడండి, ఫుల్ చలికి తట్టుకోలేక మంట పెట్టుకొని అందరం ఇట్లా వెయిట్ చేస్తున్నాం అనమాట. బస్ కోసం మస్తు లేట్ అయింది. బస్ అయితే మనకు ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ మనకైతే బస్ వచ్చేసింది. సే హాయ్ బ్రో. ఏ బ్రో, నేను తీసిన బ్రో. ఏ బ్రో, ఇడ్డు. ఏ వాట్ ఈస్ ఆన్ ద హెడ్? ఏ గర్ల్, వాట్ ఈస్ ఆన్ ద హెడ్? టెడ్డీ బేర్. గాయస్, మనమైతే ఈరోజు ప్రయాణం చేసే బస్సు ఇదే. ఈమె మా అక్క, మా మమ్మీ వాళ్ళ చెల్లె. నేను అక్క అని పిలుస్తా. ఇగో ఈమె మా మమ్మీ, ఈమె మా అమ్మమ్మ. మొత్తం ఈ సామ్రాజ్యానికి యువరాని ఈమెనే. గాయస్, మనమైతే ప్రయాణం చేసే బస్సు ఇదే. మీకు లోపలిట చూపిస్తా, మీకైతే ఫ్రంట్ వ్యూ చూపిస్తా మొత్తం. ఈ వీడియో మీ పర్పసే కాదు, మా పర్పస్, ఒక మెమరబుల్ వీడియో కోసం. సో చూడండి, అందరూ అప్పటి నుంచి వెయిట్ చేసి ఫైనల్లీ మనకైతే బస్సు వచ్చేసింది. దిస్ ఇస్ ధోని. హాయ్ ధోని, హాయ్. సమంత్ అయితే ఫుల్ చిల్లుండు, చలికీట వండుకుట్లేడు. నాకైతే మీకు కనిపిస్తున్నాయి కదా, 2 యాటలు తీసుకున్నాము. మనం ఇంటి దగ్గర దావత్ చేసి మనమైతే నెక్స్ట్ డే మనమైతే ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం అనమాట. 2 యాటలు వీళ్ళంతా మన సామాన్ మొత్తం లోడ్ చేస్తారు బండిలకు. ఈయన తాత ఎప్పుడు ఇదే పని అంటాడు. ఏం తాత చెప్పు, ఏం సంగతి? మంచి సంగతే భయ్. అంతా సమ్మక్క సారక్క పోతున్నాం. అవునా, ఎన్ని రోజులు? 2 రోజులు 3 రోజులు అవుతుంది. అవునా, 2 ఆటలు. మీకైతే బస్సు లోపల చూపిస్తాం మొత్తం. ఎట్లు అందరు సిట్టింగ్ అయిపోయి మొత్తం చూపిస్తాం మీకు బస్ లోపల. ఇదే మనకు బస్ ఎంట్రన్స్. మీకు ఫస్ట్ ఎదురుగానే చూసుకుంటే మా ముద్దుల మరదల్ ఈమెనే, మా అత్తమ్మ. చూడండి బస్ ఎంత విశాలంగా ఉంది. ఇక ఈమె మంజుల, ఈమె సిగ్గుపడితే ఎప్పుడు మా అత్తమ్మ. ఇక మా సంతక్క. సిద్ధు హాయ్ చెప్పు. సిద్ధుకి సిగ్గు ఎక్కువ. ఇక వీడు జరుగు అంటుండు, వీడు ఎప్పుడు ఇట్లనే చేస్తాడు. ఇగో చిన్న మరదల్, ఇగో చిన్న మరదల్ని హాయ్ అంటే ఇక పెద్ద మరదలు చూడదు. ఇగో ఈమె మా చెల్లె, ముద్దుల చెల్లె. ఇంకో చెల్లి ఉంది, ఆ చెల్లెకు రాలేకపోయింది. ఈమె తెలుసుగా లెజెండ్, నా ముద్దుల బొమ్మది. ఇక హాయ్ చెప్పు. తమ్ముడు. ఇక మొత్తం స్పీకర్ గీకర్ అన్నీ సెట్ చేసినాం. ఇటు చిల్ అయిపోయిండు, మొత్తం రిలాక్స్ అవుతుండు. ఇదే అండి బస్సు టూరు. మొత్తం అందరు ఒక్కొక్కరు సెటిల్ అవుతారు. సమంత్ అయితే మేకలను చూసి చిల్ అవుతుండు. సమంత్ సే హాయ్. కనిపిస్తలేడావా? సమంత్ వాళ్ళ బాబాయ్ దగ్గర చిల్ అవుతుండో, ఒక మేక మీద ఎట్లా కూర్చుంటుండు చూడు సమంత్. అయ్యో రే, అట్లా కూర్చోబెట్టొద్దురా. సమంత్ ఎక్స్ప్రెషన్ చూడండి. అగో హాయ్ డాడీ. ఈజ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరైవింగ్ టు మేడారం. బీ కేర్ఫుల్ గాయస్. వీడు క్లారిటీ లేడని వానికి వాడే ఫ్లాష్ లైట్ పెట్టుకుంటాడు. అయితే బస్ ఎక్కి జర్నీ స్టార్ట్ చేసేద్దాం. మనమైతే జర్నీ స్టార్ట్ చేసినామో చూడండి. మీకు బస్ లైట్ మొత్తం అందరు ఎట్లా ఏం చేస్తారో చూపిస్తాం. మొత్తం చీకటి అయిపోయిన లైట్లన్నీ ఆఫ్ చేసేసిండు. చూడండి అందరు ఎట్లా సెటిల్ అయిపోయారు. హే హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే మేము ట్రిప్ స్టార్ట్ అయినాం మేడారంకి. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ తోటి నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేయబోతున్నాం. అప్డేట్స్ త్వరలో చూపిస్తాం మీకు. రైట్, చాలా పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడు సగం వరకే ఈ బస్ ఫుల్ అయిపోయినాయి. ఇంకా సగం వస్తే ఇంకా 2 బస్సులు కావాలి. మేము మేడారం పోతున్నాం. 4-5 ఫ్యామిలీస్ ఎవరు రాలేరు, యాబ్సెంట్ అయ్యారు వాళ్ళు అనివార్య కారణాల వల్ల. హాయ్ అని ఆడ చెప్పు, హాయ్ చేయితో చెప్పు. ఇది అప్డేట్ మీకు మొత్తం జర్నీ మొత్తం చూపిస్తూనే ఉంటాయి ఇట్లానే. ఓకేనా, స్టే ట్యూన్. మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మస్తు ఎంటర్టైన్మెంట్ అయితే అనుకుంటాం మీకు. అయితే చూడండి ఫ్రెండ్స్, టైం చూడండి, ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది. మేమైతే అందరూ వయసు మొదలు అన్నారు చాయ్ తాగడానికి ఆపిర్రు, నిద్ర వస్తుందని. ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆపినాం చాయ్ తాగుదామని.
ఫ్రెండ్స్ టైం చూస్తురుగా ఇప్పుడు చూడండి అప్డేట్ ఇప్పటి నుంచి ఇంతవరకు ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయిందో మొత్తం పిచ్చి ట్రాఫిక్ బస్సులు అన్నీ ఇట్లా మేము ఇంకా ఎంత కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నామంటే 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నప్పటి నుంచే ఇంతకాలం ట్రాఫిక్ చూసిరా ఇగో పోలీసు వాళ్ళు అటే పంపిస్తారు ఇటే పంపిస్తారు పోలీసు వాళ్ళు డైరెక్షన్ చేంజ్ చేసారు బస్సుది ఆర్టీసీ బస్సెస్ అన్న ఒక దిక్కు పంపిస్తారు ఇట్లా ప్రైవేట్ వెహికల్స్ అన్న ఒక దిక్కు పంపిస్తారు ఈ రోడ్ చూడండి ఎట్లుందో మొత్తం లైన్గా మెల్లమెల్ల అందరం పోతున్నాం ఒక్కొక్క బండ్లు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే బస్సులో వండుకున్నా, పొద్దున్న లేవగానే మేడారంలో ఉన్నా. ఇగో వీళ్ళంతా మొత్తం వెనకాల కనిపిస్తుంది కదా, చూపిస్తావు మీకు. మొత్తం క్యాంపింగ్, మొత్తం టెంట్ మొత్తం రెడీ చేసేసి ఇగో సమంత్ చూడరు చిల్ అవుతుండు. సమంత్ హాయ్. ఇదే ప్రస్తుతానికి మన టెంట్. ఫుల్ టైర్డ్ అయిన ఉండే గాయస్. లేచే వరకు మేడారంలో తీసుకొచ్చిండు సాయి, బ్రష్ చేస్తుండు. ఇగో మంచిగా వండుకుండు బస్సు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ దాకా వండుకుండు. ఇప్పుడే లేచిండు. అంత అయిపోయినాక ఏమైంది ఎట్లా చేసినావు అంటే 2 ఇట్లుంది నా పరిస్థితి. మంచిగా వండాడు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ దాకా. బస్సు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు వండుకోవాలి. ఈయనేమో మంచిగా నాన్ స్టాప్ అన్నాడు. మనమైతే ఇప్పుడే బ్రష్ చేసుకొని స్టార్ట్ అయినాం దర్శనంకి. ఫస్ట్ జంపనమ్మ పోయి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత మేడారం. ఏదో సంబంధం అయితే ఇట్లా సెట్ చేసిన. ఈ నుంచి మనం ఉన్న ప్లేస్ నుంచి 2 కిలోమీటర్స్ పోవాలా కనీసం. సో మన వాళ్ళందరూ ముందు స్టార్ట్ అయ్యి వెళ్ళిర్రు. మీకు చూపిస్తాం మొత్తం ఇక్కడ ప్రజెంట్ ఇట్లా నడుస్తుంది, ఎట్లా ఉన్నారు అన్ని వెహికల్స్ అవన్నీ. మీరు చూడండి మొత్తం వెళ్ళే వాళ్ళకి ఎంత ట్రాఫిక్ జామ్ అయినాయో. మొత్తం అందరు ఇట్లా ప్యాక్ చేసుకొని మంచిగా వస్తుంటారు అనమాట అందరూ. ట్యాప్స్ చూడండి, మేడారంలో వాటర్ ఇట్లా అరేంజ్ చేశారు గవర్నమెంట్ ట్యాప్స్. సమంత్ నీ అభిప్రాయం ఏంది సమంత్? మంచి ఊతుండగో ఇవాళ లేచి ఊపినట్టు ఉంది సమంత్కి. నిద్ర వస్తుంది మెల్లమెల్ల. మేడారం దగ్గర వాష్రూమ్స్ ఎట్లా అరేంజ్ చేసి చూడండి. వరెస్ట్ అసలు, ఎంత చిన్న ఉన్నాయి అసలు. ఫైనల్లీ మనకైతే వాటర్ కనిపించినాయి. జంపన వాగు అనుకుంటా మేబీ. చూడనీకైతే సినారియో సూపర్ ఉంది అసలు. చూడండి గాయస్, ఇదే జంపన వాగు. మేమైతే మనం వెహికల్ డైవర్ట్ చేసిరంట. మేము ఎటు సైడ్ వచ్చినామో ఇటు ఐడియా లేదు. అడుక్కుంటా మేడారం అదే గద్దెల దగ్గరికైనా అడుక్కుంటా పోతున్న వేళ మనకైతే జంపన వాగు దర్శనం అయింది. మీరు చూడు సన్ రైజ్ సూపర్ అవుతుంది అసలు మొత్తం ఫాగే ఉంది, ఏం అనిపిస్తలేదు. బాల్ తీసుకొచ్చి ఆడుతురు. సూపర్ ఉంది అసలు వ్యూ అయితే. సమంత్కి అయితే ఇంకొంచెంసేపట్లో గుండు. ఇంత మంచిగా ఉన్న హెయిర్ గుండు అయిపోతుంది. యూ డోంట్ లైక్ ఇట్? చూడండి సన్ అయితే ఎట్లా వచ్చేసిందో. ఫ్రెండ్స్ మేమైతే స్నానం కంప్లీట్ చేసుకున్నాం జంపన వాగులా. మేము మా సిస్టర్ చెప్పు, జంపన వాగుల వాటర్ కండిషన్ ఎట్లున్నాయి? ఫుల్ చిల్లు లేవుగా, గరం ఉన్నాయి వాగుల వాటర్. మామూలుగా ఉన్నాయి, ఫుల్ చల్లగా ఉన్నాయి. టైం ఎంత అవుతుంది? 8 అవుతుంది అనుకుంటా. 8 అవుతుంది. ఫుల్ చల్లగా ఉన్నాయి. మీకు చూపిస్తా ట్యాప్స్లో ఇట వాటర్ చల్లగానే వస్తున్నాయి. చూడండి కండిషన్ చూడండి ప్రజెంట్. సమంత్ అయితే గుండెండు. ఇగో చూడండి ఎట్లా ఆడుకుంటుండో. సమంత్ అటు చూడు. సాయి చూస్తూ ఎట్లా చిల్ అవుతుండో. మొత్తం నేచర్ని ఎంజాయ్ చేస్తుండు సాయి. డాడీ అయితే జంపన వాగులా కొబ్బరికాయ మంచిగా దేవుని మొక్కి కొడుతుండు. ఇట్లా దేవునికి ఇక్కడ కొబ్బరికాయ కొడతారు కంపల్సరీ. జంపన వాగుకి వచ్చి స్నానం చేసుకొని అన్నీ కంప్లీట్ అయిపోయినాక కొబ్బరికాయ కొడతారు అనమాట. చూడండి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అయితే మనం నడుస్తున్నాం ప్రస్తుతము.
అర్థమైతే ఆమె కొడుతుందో అర్థమైతే ఏడుంది ఏడా ఆ బ్లూ కలర్ డ్రెస్ ఆమె ఆమె పట్టుకొని గుంజుతుంది చూడు ఏడ కొడుతుర్రా మంచినవారు కదా గుంజుతుంది బాబు అప్ప నుంచి ఆమె గల్లీ ఇడుస్తారు కదా చూస్తావా ఆగో ఇట్లా ఎందుకు పెట్టుకోవద్దు అంటే వాళ్ళ గుంపుని ఐడెంటిఫై చేయనీకి అట్లా మీరు చూసుకున్నట్టయితే వాగులో మనకు బోట్స్ గీట గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసారు ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఎమర్జెన్సీ దే విల్ యూజ్ దిస్ ఇక్కడ కనిపిస్తుందంతా సమ్మక్క సారక్కకు జంపన వాగు పక్కకు తలనీలాలు ఇస్తారు మొత్తం చూడండి ఎంతమంది తలనీలాలు ఇస్తారు ఫైనలీ మనకైతే దొరికేసింది వేటు ఘటాలు చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే నడిచినాం జంపన వాగు నుంచి కానీ వాగు పక్కపొంటే నడిచినాం ఇప్పుడైతే ప్రజెంట్ మనకు దారిగా అనిపించింది చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు గైస్ మనం అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం అని అనుకుంటున్నా ఆ బెలూన్ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్తే దర్శనం అయిపోతుంది మనకు చూడాలి చాలా సేపటి తర్వాత లుక్ ఇది మొత్తం స్వెట్టి అయిపోయినా మొత్తం మీకు అనిపిస్తుంది కదా ఇదంతా గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇట్లా ఉంటాయి కదా గ్రామ పంచాయతీలో అన్ని క్యాంప్స్ వేసేసారు పోలీసుల కోసం అంబులెన్స్ సర్వీసెస్ అన్నీ మీరు ఎక్కడికి వెళ్ళినా పోలీసులే ఉంటారు మొత్తం ఇక చూడండి అడుగడుగున పోలీసులు ఉంటారు గాయస్ కనిపిస్తుంది కదా ఇదే దర్శనం పోయే దారి అన్నమాట చూపిస్తా రోడ్లు అయితే మస్తు డెవలప్మెంట్ చేసారు మొత్తం రోడ్లు అయితే బాగున్నాయి చూడండి మనం అయితే లైన్లోకి ఎంట్రీ అవుతున్నాం అచ్చు బాయ్ బోల్తే సమంత్ అప్పటి నుంచి బండుకుండు కరెక్ట్ లైన్లో రాగానే లేచిండు సమంత్ అయ్యో యాంగిల్ కనిపిస్తలేదే లైన్స్ గుడికి అన్ని వైపులా ఇట్లనే లైన్స్ అరేంజ్ చేసిరు అని అనుకుంటున్నా ఎందుకంటే అసలు నేను రీసెంట్గా వచ్చినా కదా అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసారు చూడండి లైన్స్ ఎట్లున్నాయో గాయస్ నేను ఇప్పుడే పోలీస్ వాళ్ళని అడిగిన ఎంతసేపు దర్శనం టైం పడుతుంది అని అంటే అసలు టైం ఏం పట్టదు పోతుంటేనే అయిపోతుంది ఎట్ టైం 10,000 మందికి దర్శనం చేసుకునే కెపాసిటీ తోటి కన్స్ట్రక్షన్ చేసిరంట చూద్దాం ఎంత జల్ది అయిపోతుందో మాటలు ఎంతవరకు నిజమో ఏందో చూద్దాం ఓకేనా ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇంకొంచెం అయితే అయిపోతుంది కనిపిస్తుంది కదా మనం ఫైనల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం దాని లోపల నుంచి మనం ఎంట్రీ అయితే చాలు గద్దెలు కనిపిస్తున్నాయి చూసిరా ఇదే మెయిన్ ఎంట్రన్స్ గేట్ వేసేసారు ఇంత పెద్దగా ఉంది చూడండి గేట్ పక్కకెళ్ళి చిన్న ద్వారంలో మనం ఎంట్రన్స్ అయ్యి దర్శనం చేసుకోవాలా అయ్యో కనిపిస్తున్నాయి కదా ముంగట గద్దెలు ఇవన్నీ కొబ్బరికాయలు అది స్టార్టింగ్లోనే మనం ఇట్లా ఎంట్రీ కాగానే స్టార్టింగ్లోనే కొబ్బరికాయలు కొట్టేది ఉంటుంది కొబ్బరికాయలు కొట్టి లోపలికి దర్శనంకి వెళ్ళాలి మన వాళ్ళు అయితే కొబ్బరికాయలు కొడుతారు మనం కొంచెం ముంగడికి పోయి వెయిట్ చేద్దాం చూడండి మొత్తం నా బ్యాక్గ్రౌండ్ మొత్తం అబ్జర్వ్ చేయండి జనాలు కానీ కొంచెం ఫ్రీగానే ఉంది రెగ్యులర్గా ఉండేదానికంటే కొంచెం ఫ్రీగానే మూవ్ కావచ్చు మనకు క్లియర్ కట్గా అన్ని మన గద్దెలు అన్నీ కనిపిస్తాయి అన్నమాట చూడండి ఇది ఎంట్రన్స్ ఇట్లా మొక్కులు ఇస్తారు అందరూ మనకైతే మొత్తం క్రౌడ్ చూడండి మొత్తం గద్దెల కాడ క్రౌడ్ ఎట్లున్నారో ఇక మొత్తం నూపుతూరు 10,000 మంది దర్శనం ఏడా చేసుకుంటారు ఇక్కడ ఫైనలీ సాయి అయితే వచ్చింది ఇగో లోపల దేవతను అయితే చూడండి మనకైతే మనం వచ్చినప్పుడు ఎవరో విఐపి అయితే వచ్చారు ఎవరో తెలియదు కానీ విఐపి దర్శనం ఎట్లా చేస్తారు చూడండి
మనమైతే నెక్స్ట్ సారెలమ్మ గద్దె దగ్గరకు వచ్చేసినాం. చూడండి జనాలు ఇంత పెరుగుతూనే ఉన్నారు. మీరైతే ఇప్పుడు చూస్తున్నది గోవిందరాజు గద్దె. అయితే మనకు పోలీస్ వాళ్ళు చెప్పినట్టు మనకు 10,000 మెంబర్స్ ఎట్ టైం దర్శనం చేసుకోవచ్చు. మీరు చూస్తారు కదా, క్రౌడ్ అయితే ఏమంత లేదు. మనం వచ్చినాం అర్లీ మార్నింగ్ కాబట్టి మనకైతే ఫస్ట్ డే 28 ఈరోజు మనం వచ్చిన డేట్. సో ఫ్రీగానే ఉంది, చూడండి ఎంత ఫ్రీగా ఉందో. గాయస్ మనకైతే సూపర్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సమంత్కి ఇట్లా సూపర్గా దర్శనం కంప్లీట్ అయిపోయింది. చిల్ అవుతుండో సమంత్. ఇక చూడండి సమంత్ ఎట్లా చిల్ అవుతుండో. ఇక్కడ పబ్లిక్ చాలా ఉంటారని మేము భయపడ్డాము, కానీ అసలు రష్ే లేదు. అమ్మవారు ఈరోజు వస్తుంది కాబట్టి కాసేపు అయినాక జనాలు ఎక్కువైతున్నాయి. మాకు మంచిగా దర్శనం అయింది, చాలా ఆనందంగా ఉంది. సమ్మక్క సారక్కకి జై. ఈమె మీకు కనిపిస్తుంది కదా, ఈమె యూట్యూబరే. మీకు ఆమె ఈ పేజ్ మీకు డిస్క్రిప్షన్లో పెడతా, యూట్యూబ్ ఛానల్ది. చెక్ చేయండి, ఫుల్ ఫన్ ఎంజాయ్ చేస్తారు. ఈమె చూడడానికి సింపుల్గా ఉంది కానీ మామూలు ఆమె కాదు. ఛానల్ పోయి చెక్ చేస్తే తెలుస్తుంది మీకు. మనం వస్తున్నామని గేట్లు తీస్తారు చూడురి. తీరు గేట్లు తీరి. చూడండి ఇక్కడ మొత్తం ఎదురు కోళ్ళు అని మొత్తం వీళ్ళంతా కనిపిస్తుంది కదా, మొత్తం కోళ్ళు పట్టుకొని ఉన్నారు. చూడండి ఒక కోళ్ళు, మంచి మంచి నాటుకోళ్ళు. మేము కూర వండుకుంటాం అంటే ఇస్తలేరు. మనం బయటకు వచ్చినాక అయితే మనకి నెమ్మలి మొత్తం నెమ్మలి ఉంటాయి కదా, నెమ్మలి పించాలతోటి వీళ్ళందరూ సేల్ చేస్తున్నారు. మొత్తం భయ ఒరిజినల్ ఆర్టిఫిషియల్, ఒరిజినల్ అంట. ఏ క్లిప్స్ బాగున్నాయి కదా. చూస్తే మొత్తం మస్తు ఫీల్ వస్తుంది. ఇళ్ళకి నడుచుకునే పోతుంది అటు ఇటు అటు ఇటు. మనం ఎగ్జిట్ అయినాక మొత్తం బయట అటు ఇటు మొత్తం ఫుడ్ షాప్స్, మొత్తం బొమ్మలు అవి ఇవే ఉన్నాయి. మొత్తం చూడండి పెద్ద గల్లి ఎంత ఉందో అంతగానో మొత్తం రోడ్ మీద మొత్తం ఉన్నాయి.